గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో అయితే కనుక నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కొన్ని వీడియోస్లో చూపించాను. ఇదొక క్రాప్ మాట, ఇదొక టాయ్. సో నేను ఏంటంటే ఒక గేర్ బాక్స్ ఏదైతే ఉందో గేర్ బాక్స్లో ఉన్న లాస్ట్ టైం నేను చెక్ చేసినప్పుడు ఏమైందంటే ఈ గేర్ అనేది ఫ్రీగా మూవ్ అయిపోతుంది అన్నమాట. సో మీకు ఇందులో వీడియోలో చూపిస్తాను. ఇది ఫ్రీగా ఇట్లా మూవ్ అవుతుంది. యాక్చువల్లీ లోపల గేర్ కనుక కరెక్ట్గా ఉంటే కనుక ఇట్లా మూవ్ అవ్వదు. సో లాక్ అయి ఉంటుంది. సో దీనికి ఏంటంటే లోపల గేర్ అనేది ఇరిగిపోయింది అన్నమాట. అది ఇరిగిపోయిన గేర్ నేను ఏం చేశానంటే ఫస్ట్ ఈ మోటార్కి ఫస్ట్ చూశాను. అండ్ మార్కెట్లో అవైలబిలిటీ కూడా ఉన్నది. సో అవైలబిలిటీని బట్టి నేను గేర్స్ అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది. సో నాకు మార్కెట్లో డైరెక్ట్గా గేర్స్ అయితే దొరకలేదు అన్నమాట. సో నేనేం చేశానంటే వేరే టాయ్ మోటార్స్ ఉంటాయి కదా, టాయ్ మోటార్స్ని తీసుకొచ్చి దాని ఒక గేర్ని దీనికి రీప్లేస్ చేశాను. చూపిస్తున్నా అది. ఇది వేరే వేరే మోటార్ ఒక గేర్ అనమాట. ఇది రీప్లేస్ చేశాను. ఇప్పుడు గేర్ కనుక ఇరిగిపోయి ఉన్నదనుకో, అంటే ఐ మీన్ ఏంటంటే ఇప్పుడు గేర్ కనుక ఇందులో పెట్టలేదు, ఇప్పుడు తీసేసాను మోటార్, ఇది ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. అదే కనుక గేర్ పెడితే కనుక ఆ మెకానిజం అనేది లాక్ అవుతుంది. ఓకే, సో దాన్ని బట్టి నేను లాస్ట్ టైం నేను ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే గేరు ఇరిగిపోయింది అని నేను అట్లా ఫైండ్ అవుట్ చేశాను. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ గేర్ని అయితే మార్కెట్లో నుంచి తేవడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఇదేంటంటే జస్ట్ మోటార్ని లాక్ చేయడానికి అయితే మనకి ఇచ్చాడు చిన్న, ఇదొక ప్లాస్టిక్ జిప్ అన్నమాట. దాన్ని జస్ట్ లాక్ చేయడానికి అయితే ఇచ్చాడు అనమాట. నేను ఇది పెట్టేశాను, లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది క్రాప్ సంబంధించి, క్రాప్ అని చెప్పాను, టాయ్ చెప్పాను కదా, దాన్ని లెగ్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇట్లా ఇట్లా మూవ్ అయితే వెళ్తుంది. అంటే మామూలు క్రాప్ ఎట్లా నడుస్తుంది అట్లా నడుస్తుంది. సో దీని లెగ్ మెకానిజం కూడా నేను చూపిస్తాను, అది ఇంటర్నల్గా ఎట్లా ఫిట్ అయ్యి ఉంటుంది ఏంటని. సో ఇదేంటంటే క్రాప్ ఇప్పుడు లెగ్ ఇట్లా ఉన్నది, ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా బ్యాక్ రావాలి కదా. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక సెమీ సర్కిల్ ఒకటే తిరుగుతుంది, మొత్తం ఫుల్గా 360 డిగ్రీస్ తిరగట్లా మోటార్. సో దానికోసం ఇది కరెక్ట్గా తిరిగిందా లేదా అని తెలుసుకోవడం కోసం ఇక్కడ లిమిట్ స్విచ్ అయితే ఇచ్చాడు మనకి. ఇదేంటంటే మోటార్ తిరుగుతున్నప్పుడు ఇది వచ్చి దీన్ని లాక్ చేసి ఈ లిమిట్ స్విచ్ అనేది క్లోజ్ చేస్తుంది అనమాట. సో నేను మెకానిజం చూపిస్తాను ఇందులో చూసినట్టయితే ఇది అయితే మోటార్ ఫ్రీగా తిరుగుతుంది కాబట్టి చూపిస్తున్నాను ఇందులో. కరెక్ట్గా చూస్తే కనుక ఇది ఇట్లా ఉంది. ఇప్పుడు నేను ఇది రొటేట్ చేసినప్పుడు ఏంటంటే ఈ నాబ్ ఏదైతే ఉందో నాబ్ వచ్చి లిమిట్ స్విచ్ని క్లోజ్ చేస్తుంది అనమాట. సో క్లోజ్ చేసింది. ఇప్పుడు ఇది కూడా అది ఇట్లా నడుస్తుంది అనమాట. ఇంకో మెకానిజం చూపించాలంటే ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇట్లా వచ్చింది అనుకో, లిమిట్ స్విచ్ క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ ఇట్లా వస్తుంది, రివర్స్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ క్లోజ్ అవుతుంది, మళ్ళీ ఓపెన్ క్లోజ్ అట్లా తిరుగుతుంది అన్నమాట ఇది. సో వీటికి కూడా మనము ఇప్పుడు మోటార్స్లో వీటిలో కూడా చెప్పాను కదా ఆల్రెడీ గేర్స్ అనేది ఇరిగిపోయాయి. సో వీటికి కూడా గేర్స్ రీప్లేస్ చేసి ఒకసారి మెకానిజం చెక్ చేద్దాము. ప్రజెంట్ ఏంటంటే దీంట్లో ఉన్న కంట్రోలర్, ఇది నాకు ఒక టాయ్ ఏంటంటే స్క్రాప్లో దొరికింది ఇది. సో స్క్రాప్లో దొరికిన టాయ్ని నేను రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాను అనమాట, రివర్స్ ఇంజనీరింగ్ చేసి. సో నాకైతే ఇట్లా రివర్స్ ఇంజనీరింగ్ చేసి చేయడం అంటే నాకు చాలా ఇష్టం. బేసికల్లీ ఏంటంటే ఇట్లా రివర్స్ ఇంజనీరింగ్ ఏదైతే చేస్తామో అందులో చాలా కాన్సెప్ట్స్ అయితే తెలుసుకోవచ్చు అన్నమాట, చాలా నేర్చుకోవచ్చు యాక్చువల్లీ. సో ఇక్కడ నార్మల్గా ఏంటంటే ఇప్పుడు స్పైడర్స్ ఉంటాయి, స్పైడర్ రోబోట్స్లో ఏంటంటే మనం సర్వో మోటార్స్ వాడతాం.
బేసికల్లీ ఏంటంటే ఒక్కొక్కళ్ళకి వచ్చి డ్యూయల్ సర్వో వాడతాము ఆ మెకానిజంకి. బట్ ఇక్కడ ఏంటంటే అది కాకుండా ఎగ్జాక్ట్ ఇంజినీరింగ్ ఏంటంటే లైక్ కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో కాంపోనెంట్స్ని తగ్గించి మనం అవుట్పుట్ అనేది తీసుకురావాలన్నమాట. సో ఇది కూడా తీసేస్తున్నాను. రిమూవ్ చేశాను. మోటార్ వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రీగా తిరుగుతుంది. లాక్ అయిపోయింది. అప్పుడు అసలు ఏం ఇరిపోయింది ఏంటో చూద్దాం. బెల్ట్ లాక్ తీసేసా. తీస్తే మనకి మోటార్ అనేది వస్తుంది. అండ్ ఇరిగిపోయిన గేర్లు కూడా మనం రిమూవ్ చేయాలి లోపల నుంచి. లేకపోతే అది ఏమవుతుందంటే లైక్ రొటేషన్లో ఆ గేర్ వెళ్ళి వేరే గేర్స్లో బ్లాక్ అయిపోతుంది. సో దానివల్ల అయినా మనము పూర్తిగా గేర్ బాక్స్ అనేది మొత్తం విప్పవలసి ఉంటుంది. మొత్తం డిస్మాంటిలింగ్ చేసి రన్నింగ్లోకి అయితే తీసుకురావాల్సి ఉంటుంది. ఇన్కేస్ ఇది మొత్తం వర్కింగ్ అయితే కనుక అప్పుడు లాస్ట్లో గ్రీజింగ్ చేయాలి. సో ఫస్ట్లో మనం మెకానిజం మొత్తం చెక్ చేయకుండా గ్రీజింగ్ చేసి గేర్ బాక్స్ లాక్ చేసామనుకో, ఇన్ కేస్ మధ్యలో ఏమన్నా తీయవలసి వస్తే ఇబ్బంది అవుతుంది. సో ముందైతే గ్రీజింగ్ చేయొద్దు. మొత్తం మెకానిజం అంతా కరెక్ట్గా ఉన్నది, సెట్ అయిపోయింది అన్న టైంలో లాస్ట్లోనే మనం గ్రీజింగ్కి అయితే వెళ్దాం. సో బేసికల్లీ నేను ఇట్లా ఓల్డ్ పార్ట్స్ చేస్తున్నప్పుడు ఫైనల్ ఫినిషింగ్లో గ్రీజింగ్ చేసుకుంటాను. సో గేర్ బాక్స్ రిమూవ్ చేస్తే ఇదిగోండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇరిగిపోయిన గేర్ ఇక్కడ ఉంది. ఈ గేర్ వల్ల ఏంటంటే రొటేషన్ అనేది ఆపేస్తుంది. సో ఇంకా ఇక్కడ ఒకటి ఇంకో గేర్ ముక్క ఇంకేమున్నాయి మొత్తం ఇప్పుడు ఫ్రీగా తిరుగుతుంది. కొంచెం బెండ్ అయింది అనుకుంటా. ఈ షాఫ్ట్ ఏదైతే ఉందో షాఫ్ట్ బెండ్ అయింది లైట్గా. చూడండి, స్లిప్ అవుతుంది. మొత్తం అంతా ఫ్రీగా ఉంది, బాగానే ఉంది వర్కింగ్. సో ఇప్పుడు ఏంటంటే నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను కదా, ఇది టాయ్ మోటార్ అనమాట. ఇప్పుడు ఈ మోటార్ పనిచేస్తుంది కాబట్టి నేను ఓన్లీ ఎదర గేర్స్ ఒకటే రీప్లేస్ చేస్తున్నాను. నాకు గేర్స్ ఒక్కటే ఇంపార్టెంట్. జస్ట్ నేను మార్కెట్లో కూడా అడిగాను, గేర్స్ ఒక్కటే విడిగా కావాలంటే వాడు ఇవ్వనన్నాడు. యాక్చువల్లీ వాడు గేర్స్ ఒకటే ఇచ్చుంటే నాకు కొద్దిగా తగ్గుతును కమర్షియల్గా. ఓకే, లాక్ అయింది. ఇప్పుడు గేర్ బాక్స్ క్లోజ్ చేస్తున్నాను.
ఓకే. ఇప్పుడైతే నేను ఈ గేర్ బాక్స్కి బిగించేసాను, గేర్ రీప్లేస్ చేశాను. ఇప్పుడు చెక్ చేస్తున్నాను. ఆర్డినోకి తీసుకున్నా, ఆర్డినోకి సప్లై ఇచ్చాను. ఆర్డినో నుంచి నేను యాక్చువల్గా ఆర్డినో ఎందుకు తీసుకున్నా అంటే ఈ మోటార్ 3 నుంచి 5 వోల్ట్ మధ్యలో ఆపరేట్ అవుతుంది. సో నాకు ఇక్కడ ఏంటంటే ఇక 5 వోల్ట్ పవర్ సప్లై అనేది కావాలి. సో ఆ 5 వోల్ట్ పవర్ సప్లై కోసం నేను ఆర్డినో తీసుకున్నాను. జస్ట్ ఆ మోటార్ చెక్ చేయడానికి మాత్రం. ఇప్పుడు మీరు చూడొచ్చు, మోటార్ అయితే తిరుగుతుంది. సో అది తిరుగుతున్నప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ నీకు చెప్పాను ఇందాక ఫస్ట్ చూపించాను కదా, లైక్ ఇందులో ఏంటంటే లిమిట్ స్విచ్ అనేది ఉంది. ఆ లిమిట్ స్విచ్ ఎట్లా ఆపరేట్ అవుతుంది చూడండి. ఈ మెకానిజం నాకు క్రేజీ అనిపిస్తే, నేను ఫస్ట్ టైం మాట ఇంత మైక్రో చిన్న, చాలా మినీ అనొచ్చు లేదా మైక్రో అనొచ్చు, అటువంటి సైజులో ఉన్న లిమిట్స్ వచ్చింది చూడడం అయితే నాకు తెలిసి మినీ లిమిట్స్ వచ్చేసి అంటాం మనము. ఆ టైప్ ఆఫ్ లిమిట్స్ వచ్చింది చూడడం ఫస్ట్ టైం నేను. సో నాకైతే క్రేజీ అనిపించే. అండ్ ఇంకా ఈ నెక్స్ట్ మోటార్స్ని కూడా నేను రీప్లేస్ చేసి మీకు చూపిస్తాను ఎట్లా చేయాలి ఏంటని. మళ్ళీ నెక్స్ట్ మోటార్ మోటార్ దీనికి కూడా మనం తీసేసుకుందాం. అయితే మొత్తం రిమూవ్ చేస్తున్నాం, మళ్ళీ వేరే మోటార్ అన్నమాట ఇది. కానీ నేను దీన్ని ఓపెన్ చేసినప్పుడు దీని కంట్రోలర్ ఏదైతే చూస్తానో కంట్రోలర్ మైండ్ బ్లోయింగ్ అన్నమాట. వాళ్ళు చైనా మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి చైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ఏంటంటే లైక్ కంట్రోలర్స్ని మొత్తం అంతా హైడ్ చేసి వాడు అన్ని కస్టమ్ కంట్రోలర్స్ అన్నీ వాడతాడు వాడికి నచ్చినట్టు. సో అది ఏంటంటే వాడి స్టాండర్డ్స్ ప్రకారం ఉంటుంది. దాన్ని మనం కంట్రోలర్లో తీసి మనం వేరే మన ప్రోగ్రామ్ డంప్ చేయాలంటే కొంచెం కాంప్లికేటెడ్ విషయమే. సో నేను ఈ దీనికి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, లైక్ మనకి వేరే డెవలప్మెంట్ బోర్డ్స్ చాలా ఉన్నాయి, లైక్ ఆర్డినో అని చెప్పేసి, లైక్ ఆర్డినో ఉంది మనకి. నెక్స్ట్ ఈఎస్పి 8266, ESP32 ఉంది. సో ఇందులో ఏదో ఒక మాడ్యూల్ నేను ఇందులో ఈ ఈ రోబోట్కి రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే లైక్ నేను ఇందులో ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది వాయిస్ కంట్రోల్ బోర్డ్ అనమాట, లైక్ టాయ్. సో నేను సేమ్ అదే రిప్లికేట్ చేద్దాం అనుకుంటున్నాను వాయిస్ కంట్రోల్ని. సో దాని పర్పస్లో ఏంటంటే దీనికి ఇది ఉంటుంది కదా, లైక్ VC0602 అని చెప్పేసి ఒక మాడ్యూల్ ఉంది. సో ఆ మాడ్యూల్ అయితే నేను వాయిస్ రికగ్నైజేషన్కి వాడదాం అనుకుంటున్నా. లేదు అనుకుంటే కనుక ESP32 ద్వారా లైక్ మన ఫోన్ నుంచి డైరెక్ట్ కమాండ్స్ అయితే పంపించవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను, అది ఫిమ్వేర్ ఎట్లా చేశాను ఏంటి అనేది. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం కాబట్టి ఇందులో జస్ట్ ఏంటంటే అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ చూపిస్తున్నాను, అది ఎట్లా పనిచేస్తుంది ఈ మోటారు. చూసారా, దీనికి కూడా గేర్ అనేది ఇరిగిపోయి ఉందన్నమాట.
అందుకే మనకి మోటార్ తీయగానే డైరెక్ట్గా వచ్చేసింది. లోపల చూస్తే కొన్ని గేరు ఇరిగిపోయింది. ఇంకో మళ్ళీ ఇంకొక మోటార్ తీసుకున్నా. సో ఇప్పుడు నేను మోటార్ ఇప్పేటప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లైక్ మోటార్ ఇలా రివర్స్లో ఉంది. లైక్ వైర్స్ ఏంటంటే అంటే పైకి వచ్చాయి. నేను ఇందాక మోటార్ బిగించింది ఏంటంటే రివర్స్లో పెట్టాను అనమాట. సో అది మళ్ళీ నేను రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. రివర్స్ తిప్పవలసి ఉంటుంది. అండ్ లాక్ అయింది.
ప్రజెంట్ అయితే నేను 360 డిగ్రీస్ రొటేషన్లో పెట్టాను. సప్లై ఇచ్చాను కదా, సో అది ఎట్లా తిరుగుతుందో చూడండి. ఇంకా దీన్ని స్టడీ చేసి లైక్ లిమిట్స్ మెకానిజం ఏంటి, ఎట్లా చేయాలి, అది మొత్తం కూడా నేను ఇంకొక పార్ట్లో చెప్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఏమన్నా లైక్ దీనికి సంబంధించి ఏమన్నా క్వైరీస్ ఏమన్నా ఉంటే కనుక మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో. దానికి తగ్గట్టుగా నేను మీకు అందరికీ రిప్లై అయితే ఇస్తాను. అండ్ టెక్నికల్ స్టఫ్ ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లమ్ చేస్తున్నా, ఎక్కడైనా స్టక్ అయిపోయినా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో పింగ్ చేస్తే కనుక నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇన్ కేస్ అది నాకు తెలియకపోయినా సరే అది తెలుసుకుని నేను డేటా షీట్స్ అవి చూసి అది రిఫర్ చేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తే అయితే జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.